హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మల్టీగ్రెయిన్ రొట్టెకి కావలసిన పదార్థాలు రాగి, జొన్న, గోధుమ. ఇవి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఇవి కేజీ అయినా హాఫ్ కేజీ అయినా మీ ఇష్టము. ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఇవి బాగా కడిగి ఎండలో ఎండబెట్టిన తర్వాత మిల్లులో పిండి పట్టియాలండి. పట్టించిన తర్వాత ఇది జల్లెడ తిప్పి ఈ పిండిని సిద్ధం చేసుకోవాలండి. ఈ రొట్టెకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్, టమోటో, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, మునగాకు, పల్లీలండి. పల్లీలను పొట్ట తీసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మిక్సీలోకి కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసి అందులో కోర్స్గా గ్రైండ్ చేయాలి. కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా చూపించిన విధంగా ఉండాలండి. ఇలా పలుకులు ఉంటే తినేటప్పుడు బాగుంటుందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి 3 కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఉండాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పల్లీలు వేసుకున్న బౌల్లోకి ఈ పేస్ట్ను కూడా వేయాలండి. అందులోకి వేసిన తర్వాత మునగాకండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అందులోకి. దాని తర్వాత ఆనియన్స్, టమోటా ముక్కలు వేయాలండి. వేసిన తర్వాత ఇక్కడ జీలకర్ర 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. అది కూడా వేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత అందులోకి మనము సిద్ధం చేసుకున్న పిండిని కూడా వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఫస్ట్కే వాటర్ అనేది ఏమీ వేయొద్దండి. వేయకుండా దాని తర్వాత ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ కలపాలండి. మనము చపాతీ ముద్ద ఎలా మెత్తగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. ఈ పిండిని కూడా కలిపిన తర్వాత చూడండి ఇలా నేను చూపించిన విధంగా ఉండాలండి రొట్టెకు అనేది. దీన్ని 5 to 10 minutes వదిలేయండి. వదిలేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలండి. ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఒక చిన్న బాల్ సైజు లాగా తీసుకొని ఆ పిండిని ప్యాన్ మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. పల్చగా స్ప్రెడ్ చేయండి, బాగుంటుంది టేస్టు. ఎవరి ఇష్టం తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చండి. ఎంత పలుచుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి రొట్టె అనేది. చూడండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత గ్యాస్ అంటించి గ్యాస్ పైన ప్యాన్ పెట్టి మూత మూయాలండి. ఇలా మూత మూసి మనము మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇది కలరు చేంజ్ అవుతూనే ఉంటుంది. చూడండి వదిలేయద్దండి, లేదంటే కింద అనేది మాడిపోతూ ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ప్లేట్ తీసి చూడాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి, ఎవరిష్టం వాళ్ళది. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా బాగా. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes వదిలేసేసి ఇప్పుడు మనము చపాతీ దబ్బ తీసుకొని దాన్ని ఫస్ట్ ఇట్లా సైడ్లు అనేది ఓపెన్ చేయండి. ఫస్ట్కే ఎత్తా అంటే రొట్టె విరిగిపోతుంది. అందుకే సైడ్లు ఇలా ఓపెన్ చేసి దాన్ని టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్న తర్వాత చూడండి ఈక్వల్గా బాగా కాలాలండి. 5 to 10 minutes చూసుకొని మీరు కాల్చుకోండి. చూసారా ఇలా టర్న్ చేసుకుంటే చూడండి ఇలా కలర్ అనేది బాగా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. దీన్ని చట్నీ కానీ లేదంటే పెరుగు కానీ మీ ఇష్టం అండి. ఏ దాంట్లోకైనా మనము దీన్ని తినొచ్చండి. ఎంత సూపర్ కలర్ఫుల్గా ఉందో కదా. ఇది ఎవరైనా చేసుకొని తినొచ్చండి. డైట్ చేసే వాళ్ళకైతే మరీ మంచిది. ఇది బాగా ప్రోటీన్ రొట్టె అండి. చూసారు కదా మునగాకు, రాగి, జొన్న, గోధుమలు, పల్లీలు అంతా ప్రోటీన్ అండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే తినరా మైమర్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.